హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో 1 లీటర్ క్రూడ్ ఆయిల్ నుండి ఎంత పెట్రోల్ తయారవుతుంది అది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోలో చాలా ఇంకా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు మళ్ళీ మీరు వింటారు. 1 లీటర్ క్రూడ్ ఆయిల్ నుండి ఎంత పెట్రోల్ తయారవుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. పెట్రోల్ ఇది మన జీవనంలో ఒక నిత్యావసర వస్తువుగా మారింది. ఈ పెట్రోల్ లేకపోతే ప్రపంచ రవాణా వ్యవస్థ మొత్తం ఆగిపోతుంది. రవాణా వ్యవస్థ ఆగిపోతే ఆటోమేటిక్గా మన ఎకానమీ అనేది డౌన్ఫాల్ అవుతుందన్నమాట. ఒక దేశ జీడిపి ట్రాన్స్పోర్ట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ఈ పెట్రోల్ మనం భూమిలో నుంచి తీసిన క్రూడ్ ఆయిల్ నుండి తయారవుతుందని మనం తెలుసుకున్నాము. కానీ ఆ తీసిన లీటర్ క్రూడ్ ఆయిల్ నుండి ఎంత పెట్రోల్ తయారవుతుంది, ఎంత డీజిల్ తయారవుతుంది, అలాగే ఎంత కిరసనాయిల్ ఆయిల్ తయారవుతుంది, ఆ తర్వాత ఆ క్రూడ్ ఆయిల్ ఎన్ని విధాలుగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్, ఇప్పుడు మనకు 1 లీటర్ క్రూడ్ ఆయిల్ నుంచి ఎంత పెట్రోల్ తయారవుతుందో తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్ని భూమిలో నుంచి తీసాక మనం దాన్ని నేరుగా వాడలేము. దాన్ని క్రూడ్ ఆయిల్ని నేరుగా వాడడం అసాధ్యం అన్నమాట. దాన్ని రిఫైనరీ ఆయిల్కి పంపించి దాన్ని శుద్ధి చేసిన తర్వాతనే మనం వాడుకోగలము. అలా శుద్ధి చేసిన క్రూడ్ ఆయిల్ నుండి డిఫరెంట్ టైప్స్ అంటే పెట్రోల్, డీజిల్, కిరసనాయిల్, అలాగే ఫ్లైట్స్లలో వాడే ఒక ఇంధనం, ఇంకా చాలా విధాలుగా తయారవుతుంది అన్నమాట. అందులో 1 లీటర్ అంటే 1 లీటర్ క్రూడ్ ఆయిల్ నుంచి మినిమం ఒక 0.4 నుండి 0.6 అంటే 450 ml వరకు పెట్రోల్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే అదే 1 లీటర్ క్రూడ్ ఆయిల్ నుండి 0.2 నుంచి 0.3 అంటే 250 ml వరకు మనము డీజిల్ వస్తుంది. పెట్రోల్, డీజిల్, కిరసనాయిల్ ఈ 3 తీయంగా మిగిలిన భాగాలని కూడా అసలు వేస్ట్ చేయరన్నమాట. ఆ యొక్క భాగాలను ఫ్లైట్లో వాడే ఇంధనాలకు కానీ, లేదా రోడ్స్కి, లేదా ప్లాస్టిక్ తయారులో, లేక మందుల తయారులో కూడా యూజ్ చేసే అవకాశం ఉంది. అమెరికన్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రకారం ఈ ప్రక్రియ ఒక పెద్ద టవర్ వంటి యంత్రాల్లో జరుగుతుందన్నమాట. క్రూడ్ ఆయిల్ని 400 degrees కంటే ఎక్కువగా అంటే వేడి చేసి దాన్ని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరి టవర్ పైకి వెళ్ళే కొద్దీ చల్లబడుతుంది. తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లగా ఉండబడే తేలికపాటి కణాలను పెట్రోల్గా మారుస్తారు. మధ్యస్థ కణాలు కిరసనాయిల్, బరువైన కణాలు డీజిల్గా ఏర్పడతాయి. అయితే దీనినే ప్రాసెసింగ్ గెయిన్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం జరగడం వల్ల ప్రపంచ క్రూడ్ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపుతుందన్నమాట. ఇక్కడ సౌత్ ఏషియన్ అంటే ప్రపంచ దేశాలకు మెయిన్ రూట్ అయిన ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ తన ఆధీనంలో తీసుకోవడం వల్ల చాలా షిప్లు అక్కడనే ఆగిపోవడం కూడా జరిగింది. ప్రపంచ దేశాల కీలక మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దానిని ఇరాన్ తన కంట్రోల్లోకి తీసుకోవడం వల్ల క్రూడ్ ఆయిల్, గ్యాస్ రవాణా చేసే షిప్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సరఫరా నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయన్నమాట. ఇప్పుడు సెకండ్ విషయం తెలుసుకోబోయే ముందు కొత్తవారు ఎవరైనా మన ఛానల్ని చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే అలాగే మన ఛానల్లోకి వెళ్ళి ఒక 2 వీడియోస్ చూసి మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే లైక్ చేసి వెళ్ళిపోండి. మీరు చాలా చోట్ల గుర్రాల మీద కూర్చున్న రాజుల యొక్క విగ్రహాలు చూసి ఉంటారు. ఆ విగ్రహాలను బట్టి వాళ్ళు ఎలా మరణించారో మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఇప్పుడు తెలుసుకుందాము. గుర్రం యొక్క ముందు 2 కాళ్ళు గాల్లో ఉంటే ఆ యొక్క రాజు యుద్ధంలో మరణించాడనే అర్థం. అదే గుర్రం యొక్క ఒక కాలు గాల్లో ఉండి మరో కాలు నేల మీద ఉంటే గుర్రం యుద్ధంలో జరిగిన దెబ్బల వల్ల చనిపోయాడనే అర్థం. అంటే యుద్ధంలో జరిగిన చిన్న గాయాలు లేదా పెద్ద గాయాల వల్ల ఆ రాజు చనిపోయాడని అర్థం. మూడవది 4 కాళ్ళు భూమి మీదనే ఉంటే ఆ యొక్క రాజుది సహజ మరణం అనే అర్థం. ఎంతమంది ఈ విషయాన్ని మీరు కొత్తగా తెలుసుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు కోళ్ళు సూర్యోదయానికి ముందే ఎందుకు కూస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. కొద్దిసేపట్లో సూర్యోదయం మొదలవుతుంది అని అనగానే కోళ్ళు మనం కూసేది మనం చాలామంది వింటూనే ఉంటాం. చాలా విలేజెస్లో కానీ లేకపోతే కోళ్ళు పెంచుకునే వాళ్ళు కానీ ఇది చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు. అయితే దీనికి కారణం ఏంటో శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కోడికి బయాలజికల్ క్లాక్ వల్ల కూస్తాయంట. మనిషి కన్నా 45 నిమిషాల ముందే కోడిని వెలుతురు చూడగలదంట. అందుకే వెలుతురు వస్తుందన్న దానికి సూచికకి కోడి కుక్కురుకు అని కూస్తుంది. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.